ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. స్వామి గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏం చేయబోతా ఉంది కోఆర్డినేషన్ కమిటీ? అంత ముందుకు జేఏసీ ఉద్యమ సమయంలో, ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ. ఈ కోఆర్డినేషన్ కమిటీలో గతంలో తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేసిన అనేక సంఘాలు ఉన్నాయి. ఇందులో అనేక రకాల పార్టీలో పనిచేసేవారు ఉన్నారు. మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కానీ పెన్షన్లను కానీ ప్రజల సమాజంలో దూరం చేయకండి, సమాజంలో చులకన చేయకండి. మేము ఏదైనా డిమాండ్ అడిగితే ఏ స్కీము ఏ సంక్షేమ పథకం ఆపి మీకు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. నేను ఈరోజు వారిని అడుగుతూ ఉన్నాను, ఏ సంక్షేమ పథకాలు ఆపి మీరు మిగతా కార్యక్రమాలు చేస్తున్నారు? 4th సిటీ కడతామన్నారు, ఏ ప్రాజెక్ట్ ఆపారు? ఏ సంక్షేమ పైన ఆపారు? మూసీకి మూసీ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి హాంకాంగ్ సిటీ చేస్తామన్నారు, ఏది పెట్టి చేస్తామన్నారు? ఎక్కడివి డబ్బులు? ఓ పక్కన రాష్ట్రం దివాలా తీసిందని చెప్తున్నారు, ఇంట్లో తినడానికి తిండి లేదు, కొడుకుకు రొట్టె ముక్క లేదు. నువ్వు బయట 50 మందిని పిలిచి నేను బిర్యానీ పెడతా అంటే చూసినోడు ఏమర్థం చేసుకుంటాడు? దివాలా తీసింది రాష్ట్రం అని చెప్పిన తర్వాత మీరు అందాల పోటీలు ఇట్లా పెట్టారు. ఖచ్చితంగా ఈ పోటీలని తెలంగాణ కల్చర్ డెవలప్ చేసేటివి, దాంట్లో మేము తప్పు పడతలేము. కానీ ఓ పక్కన దివాలా తీసిందని మీరే చెప్పి ఇంకో పక్కన అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారే. మరి పెన్షనర్లు రూపాయి అడిగితే ఏదో ప్రజల డబ్బు మేము అంత పిండుకొని తిన్నట్టు మమ్మల్ని రాక్షసులుగా ఇంత క్రియేట్ చేస్తున్నారు. అంటే ఆ మాట ఉద్యోగస్తులని దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నమా, భయపెట్టే ప్రయత్నమా, బ్లాక్మెయిల్? అది నాకు భయపెట్టే ప్రయత్నం అని అనుకోను. ఉన్న వాస్తవం చెప్పుంటాడు, కానీ చెప్పాల్సిన స్టేజ్ అది కాదు. దయచేసి నువ్వు యూనియన్లో పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి, వాస్తవ పరిస్థితి చెప్పాలి. గింత అవుతుంది, గింత కాదు, గింత చేస్తా, గిట్ల చేస్తా అనే ఆలోచన ఉండాలి. అంతగాని ఏకంగా నన్ను కోసుకున్న 1 రూపాయి లేదు అని అంటే ఇంకా మీరు జీవితంలో ఏం అడగకండి అన్నట్టే కదా. ఆయన మాటలు కూడా అట్లనే ఉన్నాయి చాలా స్పష్టంగా. ఇప్పుడు ఒకటి స్వామి గౌడ్ గారు, మీరు ఉద్యమంలో పెన్ డౌన్ చేసిరు తెలంగాణ కోసం, ఇప్పుడు మీ సమస్యల పరిష్కారం కోసం చర్చలు అంటారు, వాళ్ళు కమిటీ చేసిరు, మీరు నిర్ణయం తీసుకురు, మీరు ఇంకా కొంచెం ప్రెజర్ చేస్తారు, చివరాశ్రం పెన్ డౌన్ కూడా చేస్తారా? ఒకవేళ అది మేం కాదు కదా చేసేది, అది ఉద్యోగ సంఘాలు, రన్నింగ్లో ఉన్న ఉద్యోగులు చేయాల్సిన పని. అది వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళ సంఘాలు ఉన్నాయి. కానీ మేము పెన్షనర్లుగా మా వంతు బాధ్యత, తమ్ముడు మేమున్నాం, నువ్వు మా కుటుంబ సభ్యుడివి, నువ్వేం బాధపడకు, నువ్వు ఆందోళన చెందకు అని సపోర్టు మద్దతు కోసం మీటింగ్ పెట్టుకున్నాం తప్పిస్తే మేము ఉద్యమం చేసి మేము పెద్ద పోటుగాళ్ళం హైదరాబాద్ నగరంలో మేము పెన్ డౌన్ చేస్తే ఏం జరిగేది ఏమి ఉండదు. కాకపోతే వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంటుంది కాబట్టి చెప్తాం. ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారితో చెప్పేది ఒకటే, ఉద్యోగ సంఘాలను పిలవండి, సమావేశాలు పెట్టండి, ఏందో పరిస్థితి ఏందో వారికి చెప్పి సమన్వయం చేసుకోండి. సమన్వయం చేసుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నాయి కొన్ని రిలీజ్ చేయండి. పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎంత మటుకు ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో కాస్త చెప్పే పద్ధతిలో చెప్పండి. మెతో కానీ కరాఖండిగా కొట్టెత్తిచ్చి నన్ను కోసుకోండి, నన్ను చంపుకోండి, ఈ పద్ధతి, ఆ భాష మమ్మల్ని ప్రజల్లో చెడ్డ పేరు తెస్తూ ఉంది. దయచేసి ఆ విధంగా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాం. స్వామి గౌడ్ చెప్తా ఉన్నారు, ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలి, పిలిచి మాతో మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాలేదు, ఉద్యోగులని నేరస్తులను చేసేలాగా ప్రజల ముందు వారి వ్యతిరేకత వ్యక్తమయ్యే లాంటి మాటలు ఉంటున్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ కానీ ఇప్పుడున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి విషయం కానీ అందాల పోటీల నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల వస్తారు వచ్చే మాత్రమే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు స్వామి గౌడ్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.